Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ వైపు చూస్తున్నారా? కొన్నేళ్లుగా అన్నా చెల్లెలకి మధ్య ఉన్న వైరానికి ఎండ్ కార్డ్ పడిందా? ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల జగన్పై విమర్శలు తగ్గించడం వెనుక కారణం ఇదేనా? గత ఎన్నికల సమయంలో తల్లిని చెల్లిని దూరం పవర్కు దూరమయ్యానని జగన్ గ్రహించారా? అందుకే దిద్దుబాటు చర్యలకు దిగారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందా? ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని, షర్మిలను తప్పించి కాపు నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కొద్ది రోజులుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ పార్టీకి ఊహించనంత ఆదరణ దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే షర్మిలని మార్చేందుకు ప్రియాంక గాంధీ ఇప్పటికే ఏపీలోని కాపు నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలను తప్పించి కొత్త నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే పనిలో హైకమాండ్ ఉందట. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తే అవమానకరమని, అందుకే ఆమె జగన్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిన కుటుంబ విభేదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి వైసీపీపై చేసిన తీవ్ర విమర్శలు జగన్కు రాజకీయంగా తీరని నష్టం చేకూర్చాయి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి పాదయాత్ర చేసిన షర్మిల ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్నా చెల్లెళ్ల మధ్య పోరు వల్ల ఓట్ల చీలిక జరగడమే కాకుండా వైసీపీ అభిమానుల్లో కూడా గందరగోళం నెలకొంది. దీనివల్ల ఇద్దరూ రాజకీయంగా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్న షర్మిలను తిరిగి జగన్తో కలిపేందుకు వైఎస్ఆర్ సన్నిహితులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గతంలో విడిపోవడం వల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందులు పడుతుందని వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు భావిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదుర్చేందుకు సన్నిహితులు నిరంతరం లోటస్ పాండ్ టు బెంగళూరు తిరుగుతూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కలిసి ఉంటేనే మేలు, ఒకవేళ కలిసి రాజకీయాలు చేయకపోయినా కనీసం బహిరంగంగా కలహించుకోవద్దన్నదే ఈ రాయబారాల సారాంశంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ రాజీ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజున షర్మిల విష్ చేయడం, దానికి జగన్ ఎంతో ఆప్యాయంగా థ్యాంక్ యూ షర్మిలమ్మ అని బదులివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రిస్మస్ వేళ జగన్ మేనల్లుడు రాజారెడ్డి తన మామ ఇంటికి వచ్చి గడపడం సయోధ్య దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కడప నేత సతీష్ రెడ్డి వంటి వారు బహిరంగంగానే ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలు, పాదయాత్రలు చేసే ముందు ఇంటి నుండి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అధినాయకత్వం అంచనా వేస్తోంది. మొత్తం మీద కుటుంబ విభేదాలు పక్కన పెట్టి వారసత్వ పోరును కొద్ది రోజులు ఆవలనెట్టి ముందు రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలిసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు సూచించారని తెలిసింది. అలాగే వైఎస్ కుటుంబంలోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించారని అంటున్నారు. అంతా ఓకే అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అన్న చెల్లెలు ఒకటైనట్లేనని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతుండడం విశేషం. అయితే షర్మిల ఎప్పుడు వైసీపీలో చేరుతుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.